రామాయణంలో పరిశీలించవలసిన కోణం ఉందండి. సీతారాముల సంభాషణ, సీతారాముల ప్రవర్తన, అది చూస్తే భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఎంత ప్రేమగా ఉండాలో తెలుసుకోవచ్చు. ఇక్కడ పొరపట్లేదు. ఎక్కడ కూడా పరుషవాక్యాలు ఉండు రాముడి దగ్గర. అప్పుడప్పుడు సీతమ్మేనా ఏమిటి ఇలా చేసావు అంటుందేమో కానీ రాముడు తొణకకుండా బెనకకుండా ఎంత చక్కగా మాట్లాడతారండి. కనుక వారు అన్యోన్యాన్ని పరిశీలించారు ఇక్కడ. అది సీతారాముల వంటి దాంపత్యం అనే ఆశీర్వచనం చాలా ఉత్కృష్టమే, అందులో సందేహం లేదు. ఇక్కడ గమనించవలసింది. దీన్ని బట్టి సనాతన ధర్మంలో భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండేది. నువ్వు నోరు మూసుకో, నీకెందుకు, వంటింట్లోకి వెళ్ళు అని మాత్రం సనాతన ధర్మంలో ఎవరు అనలేదు. తెలుసుకోండి. ఇక్కడ అన్నవాళ్ళు ఎవరు సనాతన ధర్మానికి చెందిన వాళ్ళని మనం అనుకోకూడదు. అందుకే సనాతన ధర్మం ఆడవాళ్ళకి అన్యాయం చేసేసింది, అన్ని వర్ణాలకి అన్యాయం చేసేసింది, అట్టడుగు వర్గాలకి ఏదో అక్రమం చేసేసింది. కనుక సనాతన ధర్మం తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అనడం అజ్ఞానం. తెలుసుకోండి. ఇక్కడ సనాతన ధర్మం ఎవరికి క్షమాపణ చెప్పనవసరం లేదు. వ్యక్తులు తప్పులు చేశారేమో కానీ ధర్మంలో ఎక్కడా లేదు. తెలుసుకోండి. ధర్మం చదివిన వ్యక్తులు చేయవచ్చు, అది అధర్మం ఇక్కడ. కానీ ఎక్కడ మన ధర్మశాస్త్ర గ్రంథాల్లో కానీ పురాణాల్లో కానీ పురాణంలో ఉన్న ఉదాత్త పాత్రల్లో కానీ ఎక్కడ అటువంటివి లేవు. అంతెందుకు దశరథుడి ప్రవర్తన ఎలా ఉన్నది చూస్తే, రాముడి ప్రవర్తన ఎలా ఉంది పురాణం వెతకండి. మా పార్వతీ పరమేశ్వరి ఎంత చక్కగా ఉంటారో తెలుస్తుంది. ఇక్కడ దాంపత్య ధర్మం యొక్క ఆదర్శాన్ని ఇంత పండించిన సంస్కృతి కేవలం హిందూ ధర్మం మాత్రమే. మరొక్క మాట, స్త్రీకి యుగాల క్రితమే ఉదాత్తమైన స్థానమిచ్చి గౌరవించిన ఒకే ఒక్క మతం ఈ భూమి మీద హిందూ మతం మాత్రమే అని చెప్పడానికి ఏమి శంకించారు. ఓపికంటే కూర్చుంటే ప్రమాణాలతో సహా చెప్పడానికి సిద్ధమే. అందుకే సనాతన ధర్మం నిష్కల్మషమైనది, నిర్దోషమైనది, అందులో సందేహం లేదు. ఇక్కడ రాముడు ఎంత చక్కగా మాట్లాడుతున్నా అంటే, నదేవి తవ దుఃఖేన స్వర్గమపి అభిరోచయే, నువ్వు దుఃఖపడితే నాకు స్వర్గం కూడా రుచించదు సుమా. అంతేగాని పెద్ద గొప్పవాళ్ళమేమైనట్టు భార్యను తృణీకరించి తల్లిదండ్రులను తృణీకరించేసి అన్నవాడు గొప్పవాడేం కాడు. తెలుసుకోండి. ఇక్కడ భార్య దుఃఖపడకుండా చూడవలసిన బాధ్యత భర్తకున్నది, భర్త బాధపడకుండా చూడవలసిన బాధ్యత స్త్రీకున్నది. ఇక్కడ పతివ్రతాలు ధర్మాలు మాత్రమే ఏకరువు పెట్టలేదు మన సనాతన ధర్మం, భర్తృ ధర్మాలు కూడా చెప్పింది. ఇక్కడ భార్య పట్ల ఎలా ఉండాలో చెప్తుంది. రాముడు చూపిస్తున్నాడు. పైగా నేను నీకు చెప్పాను అక్కడి ఉంటాయి అని చెప్పానే తప్ప నువ్వు భయపడవలసింది లేదు. నాతో వస్తే భయపడవలసింది లేదు. ఎందుకంటావా, నహిమేస్తే భయంకించే స్వయంభోరివ సర్వత. రాముడు ఎంత దాచిపెట్టుకుని మానవుల్లా ఉందామనుకున్నా అప్పుడప్పుడు బయటపడుకుంటుంటాడు. ఇక్కడ అన్ని చోట్ల అన్ని విధాల స్వయంభువులా ఉన్న నాకు దేనివల్ల భయం లేదు, దేని పట్ల భయం లేదు. నన్ను ఆశ్రయించిన వారికి దేనివల్ల భయం ఉండదు. ఇది రాముడు చెప్పినటువంటి అభయవాక్యం అండి.